మీద నటించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన రాజకీయంలో అక్కడ ఇక్కడ తిరిగిన సీన్లు ఉంటాయి కదా, ఎలివేషన్లు, అవన్నీ తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టేసినా చూసిస్తాం. మీరు ట్రైలర్ సాంగ్ ఇట్లా చూసారు కదా, చూసాం. ఎలా అనిపించింది? చాలా బాగుంది. దేక్ లేంగే సాలా సాంగ్ కానీ, లేకుంటే ఆ తర్వాత గ్లిమ్స్ కానీ, అదే గ్లాస్ అంటే రాజు కాదు సైన్యం అని చెప్పి చాలా బాగుంది. సో చాలామంది అయితే శ్రీలీల పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కదా, అంటే కొంచెం చిన్న ఏజ్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి యాక్చువల్గా ఇప్పుడు మీరు చిన్న ఏజ్ అంటున్నారు, చాలామంది అయితే శ్రీలీల ఐరన్ లెగ్ కదా, శ్రీలీల ఆ తర్వాత అడుగుపెట్టిన సినిమాలన్నీ భూస్థాపితం అయిపోతున్నాయి, శ్రీలీల అడుగు పెడితే సినిమాలన్నీ అట్టడుగుని వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి చాలా చెప్తున్నారు. సో ఇది అలా ఉండకూడదు, ఇది అలా ఉండదు. సో టాక్సిక్ కూడా యష్ గారికి KGF 2 తర్వాతకి అంత పెద్ద హిట్ అవుతుంది అనుకోవచ్చా? టాక్సిక్ అవుతుంది బ్రో, ఖచ్చితంగా అవుతుంది. అలానే లేదు, చూసాం కదా గ్లిమ్స్, ఇక్కడ దెబ్బ పడితే అక్కడ మామూలు వెళ్తుంది. సో టాక్సిక్ అంత మంచిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది బ్రో. కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే అన్ని KGFలు లాగా ఉండవు కదా, మామూలుగా ఫీల్ కూడా అవ్వచ్చు స్టోరీ లేకపోతే అని కూడా అంటున్నారు కదా. మరి అదే కదా, ఇప్పుడు ప్రభాస్ గారికి అన్ని బాహుబలిలే పడుతున్నాయి చెప్పండి, రామ్ చరణ్ గారికి అన్ని మగధీరలే పడుతున్నాయి, అన్ని రంగస్థలాలే పడుతున్నాయి, అంతే. మరి NTR గారికి అన్ని సింహారీలే పడుతున్నాయి, బాలకృష్ణ గారికి అన్ని సింహాలే పడుతున్నాయి, అంతే. ఎవరిది వాళ్ళకు. సో ప్రతి సినిమాకి ఒక కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు ఒకటే కాన్సెప్ట్ రారు కదా, అది. సో పవన్ కళ్యాణ్ గారిని ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాతకి మళ్ళీ చెయ్యరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అలా ఏం లేదు బ్రో, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. తెలుగు రాష్ట్ర ప్రజలు రాజకీయ పరంగా ఎంత ముఖ్యమో, తెలుగు సినిమా ప్రజలు ఆయనకి సినిమా పరంగా అంతే ముఖ్యం. కొంతమంది ఏమంటున్నారంటే రాజకీయాలు వచ్చిన తర్వాత నేను సినిమాలు చేయను అని చెప్పేసి గతంలో ఒక మాట అన్నారు, ఆ మాట మీద నిలబడలేదు పవన్ కళ్యాణ్ కూడా అని మాట్లాడుతున్నారు. అంటే అప్పట్లో NTR గారు సినిమాలు చేశారు కదా, మరి రాజకీయాల్లో ఉండే సినిమాలు చేశారు కదా, అదే చెప్పాడని అంటున్నారు కదా. అలా ఏం లేదు బ్రో, ఇప్పుడు ఆ సినిమాలు తీసే డబ్బులతో ఏమో ఆయన కోటలు బంగాళాలు మెడలు ఏం కట్టించుకోవట్లేదు. అక్కడ వచ్చిన డబ్బులు కూడా జనాల మీదనే ఖర్చు పెట్టారు, అప్పుడు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టారు. సినిమా అనేది అతనిలో ఉన్న కళ, అది అతని దగ్గర ఉన్న కళ, ఒక ఆర్ట్, దాన్ని ఎట్లా ఆపేస్తారు చెప్పండి, చేస్తారు. టాక్సిక్ ట్రైలర్ కానీ సాంగ్ కానీ మనం చూసారా? చూసాను. ఎలా ఉంది? చాలా బాగా అనిపించింది. KGF రేంజ్ అనిపించిందా? అంటే చెప్పాను కదా, అందుకే ప్రతిదీ KGF అవ్వదు, ప్రతిదీ బాహుబలి అవ్వదు, అంటే కొంచెం మ్యాచ్ అవుద్ది అంటారా అంత లెవెల్కి అని? మనం ఒకదాన్ని కంపేర్ చేయొద్దు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు KGF తీసింది ప్రశాంత్ నీల్, ఇది తీసేది లేడీ డైరెక్టర్, ఆమె కిరణ్ సంథింగ్ ఏదో ఉన్నాయి, లేడీ డైరెక్టర్. ఎలా మ్యాచ్ చేస్తారు అసలు KGF తో సంబంధము? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే.